రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఆఫ్టర్ నోయింగ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది డే టు డే లైఫ్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అసలు ఆక్సిడేషన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కలుగుతాయి అన్నది చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కరోజన్. కరోజన్ ప్రాసెస్ జరిగిద్ది ఆక్సిడేషన్ ఎఫెక్ట్ వల్ల. సో హౌ అనే క్వశ్చన్ అడిగితే ఈ కరోజన్ అని అంటే ఏంటి అని అంటే ద ఇట్ ఈస్ ఏ డిస్ట్రక్షన్ ఆఫ్ మెటల్ లేయర్ బై లేయర్ బై యాక్షన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. ఒక మెటల్ ఎప్పుడైతే మనం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ లేకపోతే వాటర్ తో మనం పెడతామో దెన్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద మెటల్ పైనున్న లేయర్ ఏమైతే ఉంటుందో అది డిస్ట్రక్ట్ అవుతుంది, అంటే నాశనం అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే మనం కరోజన్ అని అంటాం. కరోజన్. సో అందుకే ఈ కరోజన్ అన్నది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. కరోజన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఇట్ కన్వర్ట్స్ a pure material into more stable form such as ఆక్సైడ్స్ గా, హైడ్రాక్సైడ్స్ గా, సల్ఫైడ్స్ గా మారుస్తుంది ఈ కరోజన్ అనే ఈ ప్రాసెస్. అంటే మెటల్ పైన ఉన్న లేయర్ ఏమైతే ఉందో ఆ లేయర్ ఆక్సైడ్స్ గా కానీ, హైడ్రాక్సైడ్స్ గా కానీ, సల్ఫైడ్స్ గా కానీ ఫామ్ అయితే దాన్ని మనం కరోజన్ అని అంటాం. అందుకే ఎప్పుడైనా మీరు ఐరన్ అనేది మీరు చూస్తే అది ఎయిర్ లో ఏముంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, అంటే వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే అలా ఉంటుందో ఇట్ విల్ రియాక్ట్ విత్ వాటర్, దెన్ వాట్ విల్ ఫార్మ్ మీన్స్ పైన ఉన్న కలర్ అంతా చేంజ్ అవుతుంది అనమాట ఐరన్ రాడ్ కి. సో ఎందుకు చేంజ్ అయిందంటే అది ఆక్సైడ్స్ గా ఫామ్ అయింది. దాన్ని ఏమంటాము అంటే కరోజన్ అంట. కరోజన్. రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఐరన్ ఆక్సిజన్ తో H2O తో అంటే మాయిశ్చర్ వాటర్ తో రియాక్ట్ అయితే ఇట్ విల్ ఫార్మ్ Fe2O3 XH2O లేకపోతే 10H2O అని వాడతారు. దాన్ని ఏమంటారు అంటే రస్టింగ్ అంటారు అన్నమాట. రస్ట్. సో 2Fe2O3 XH2O లేకపోతే 10H2O ఏమంటారు, దాన్ని రస్టింగ్ అని అంటారు. ఇది ఐరన్ లో జరిగేటప్పుడు. ఒకవేళ అది కాపర్ లో జరిగేటప్పుడు కాపర్ వాటర్ తో రియాక్ట్ అయితే, తర్వాత ఎయిర్ తో రియాక్ట్ అయితే అది కలర్ చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది? గ్రీన్ కలర్ లో చేంజ్ అవుతుంది, గ్రీన్ గా మారిపోతుంది కాపర్. సో గ్రీన్ కలర్ ఉన్న కాపర్ ఏమైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ ప్యూర్ మెటల్. అదేంటంటే అది హైడ్రాక్సైడ్, కాపర్ హైడ్రాక్సైడ్ గా ఫామ్ అయింది. ఓకే. అది కరోజన్ కాపర్ లో జరిగేది. ఒకవేళ సిల్వర్ మీరు గమనిస్తే సిల్వర్ హైడ్రోజన్ సల్ఫైడ్ తో అంటే ఎయిర్ తో రియాక్ట్ అయితే అది బ్లాక్ గా తయారవుతుంది. సిల్వర్ సల్ఫైడ్ గా మారుతుంది, బ్లాక్ కలర్. ఓకే. సో ఇవి కరోజన్ లో 3 టైప్స్ ఆఫ్ కరోజన్స్. ఐరన్ లో ఎలా జరుగుతుంది, కాపర్ లో ఎలా జరుగుతుంది, అండ్ సిల్వర్ లో ఎలా జరుగుతుంది ఆ, చెప్పడం జరిగింది. జాగ్రత్తగా నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. రైట్. సో అయితే నెక్స్ట్ ఏంటి అంటే ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి ప్రివెంటెడ్. అయితే ఇలా రస్టింగ్ జరుగుతున్నప్పుడు ప్యూర్ మెటల్ అనేది చేంజ్ అయిపోతున్నాం, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని అంటే బై సమ్ 3 థింగ్స్. వన్ ఈస్ పెయింట్ కొట్టాలి, దానికి పెయింటింగ్, బై గాల్వనైజింగ్, ఓకే, అండ్ యానోడైజింగ్ అనే ఈ 3 మెథడ్స్ యూస్ చేసి యూ కెన్ ప్రివెంట్ రస్టింగ్ ఏ మెటల్ కైనా. అయితే గాల్వనైజింగ్ అంటే ఏంటి? గాల్వనైజింగ్ అంటే ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ స్టీల్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఐరన్ ని ప్రొటెక్ట్ చేయడానికి
పైన కోటింగ్ కొడతారు అనమాట. దేంతో అని అంటే జింక్తో. ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే గాల్వనైజింగ్ అని అంటారు. గాల్వనైజింగ్ లేకపోతే గాల్వనైజేషన్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి, ఆక్సిడేషన్ వల్ల జరిగేది కరోజన్. సో సెకండ్ వన్ ఏంటంటే రాన్సిడిటీ. రాన్సిడిటీ. సో ranciidity is nothing but it is a degradation of oil and fat containing compound in presence of oxygen. It's called rancidity. Oil fat containing compound ఆక్సిజన్ presence లో డిగ్రేడ్ అవుతే దాన్ని ఏమంటాము అంటే మనం రాన్సిడిటీ అని అంటాం. రైట్. అయితే వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్, ఓకే, ఎప్పుడైతే అవి ఆక్సిడైజ్ అవుతాయో దే బికమ్ రాన్సిడ్ గా మారిపోతాయి అండ్ దేర్ స్మెల్ టేస్ట్ చేంజెస్. మీరు ఎప్పుడైనా ఏదైనా కుళ్ళిపోవడం లేకపోతే స్మెల్ రావడం గమనిస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ ఉంది అనుకో, బ్రెడ్. ఆ బ్రెడ్ మీరు ఎప్పుడైనా ఎక్కువ రోజులు అలా పడితే పైన బూజు వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, దాని స్మెల్ చేంజ్ అవుతుంది, దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇది ఎందుకు అని అంటే అది ఆక్సిజన్ ప్రెజెన్స్ లో బయట పెడితే, ఎందుకంటే అది ఆయిల్ తోను ఫ్యాట్ తోను తయారు చేస్తారు. ఆ రెండు ఏమైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోయి రాన్సిడ్ గా మారిపోతుంది. అప్పుడు దాని స్మెల్, టేస్ట్, కలర్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. అవి తినడానికి మంచివి కాదు. దాన్నే ఏమంటాము అని అంటే రాన్సిడిటీ అని అంటాం. రాన్సిడిటీ. అయితే రాన్సిడిటీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అప్పుడు? ఏదైతే మీరు ఆ ఫ్యాట్స్ తర్వాత ఆయిల్ తో చేసిన ఫుడ్ ఏమైతే ఉందో దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో ప్రిజర్వ్ చేయాలి. అంటే ఎయిర్ లోపలికి వెళ్ళకోకుండా ఉన్న కవర్స్ లేకపోతే కంటైనర్స్ తో మీరు యూస్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ రాన్సిడిటీ. రెండోది ఏంటంటే ప్యాకేజింగ్ విత్ నైట్రోజన్. ఓకే, ప్యాకెట్ నైట్రోజన్ గ్యాస్ తో నింపి దాంట్లో మనం ప్యాకెట్ చేస్తే దాన్ని ఏమంటాం అని అంటే మనం రాన్సిడిటీ నుంచి కాపాడుకోవచ్చు. ఓకే, రైట్. అందుకే చిప్స్ ప్యాకెట్స్ లేకపోతే లేస్ ప్యాకెట్స్ ఎప్పుడైనా కవర్ ఎంత పెద్దగా ఉంటుంది అనమాట, దాంట్లో నైట్రోజన్ ఉంటుంది. ఎందుకనంటే టు ప్రిజర్వ్. ఓకే, ఇట్లాంటి రాన్సిడిటీ జరుపుకోకుండా ప్రిజర్వ్ చేయడానికి నైట్రోజన్ యూస్ చేస్తారు. తర్వాత రిఫ్రిజరేషన్, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాంట్లో పెట్టడం వల్ల మనం రాన్సిడిటీ కాకుండా కాపాడుకోవచ్చు. ఫోర్త్ వన్, అడిషన్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల ఫుడ్ ఐటమ్స్ లోకి మనం రాన్సిడిటీ నుంచి కాపాడుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్ ని. రైట్, దీస్ ఆర్ ద ఫోర్ మెథడ్స్ దట్ ఈస్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రివెన్షన్ ఆఫ్ రాన్సిడిటీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. రెండు చెప్పుకున్నాం, కరోజన్ అండ్ ఇంకోటి అంటే రాన్సిడిటీ. రైట్. అండ్ యా, థ్యాంక్ యూ.